నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈరోజు మనం ఎవరూ పెద్దగా చర్చించం, కానీ భారతదేశంలో వేగంగా పెరుగుతున్నటువంటి సమస్యపై దృష్టి సారిస్తున్నాం. అదే ప్రోస్టేట్ క్యాన్సర్. పురుషుల వయస్సు పెరిగే కొద్దీ మూత్ర విసర్జన అలవాట్లలో వచ్చేటటువంటి మార్పులు లేదా ఇతర లక్షణాలను కేవలం వయస్సు ప్రభావం అని చాలామంది కూడా కొట్టిపారేస్తుంటారు. కానీ అవి అంతకంటే తీవ్రమైనటువంటి అనారోగ్యానికి హెచ్చరికలు. అయితే దాన్ని ఎవరు గుర్తించరు. ఈ గంటలో మేము మీకు వాస్తవాలు, నిజ జీవిత గాథలు, నిపుణుల సలహాలు మరియు ముఖ్యంగా ఆశను అందిస్తున్నాం. ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మనతో పాటు కామినేని హాస్పిటల్స్ ఎల్బీనగర్ బ్రాంచ్ నుంచి యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ క్యాన్సర్ గురించి, ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అట్లాగే ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి, సో దానికి నివారణ చర్యలు కావచ్చు, లేదంటే వంశపారంపర్యంగా ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ విషయాల గురించి వారితో మనం మాట్లాడుకున్నాం. డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, చాలా మంది కూడా మీ దగ్గరికి రావడానికి కూడా వెనక ముందు అవుతుంటారు. ఇట్లాంటి సమస్యల గురించి మరి వెళ్ళి ఏం మాట్లాడతానులే అని అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ నానాటికి ఒక మహమ్మారిలా పెరిగిపోతుంది. సో చాలా మంది కూడా గుర్తించట్లేదు దీన్ని. సో ఏంటి సార్ దీని లక్షణాలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి చెప్పే ముందు చాలా మందికి ప్రోస్టేట్ అంటే ఏంటి అవగాహన. ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో మాత్రమే ఉండే ఒక గ్రంథి, మూత్రాశయం కింద ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి చిన్న సైజ్ గ్రంథి, అది దాని ద్వారా మూత్ర విసర్జన నాళం బయటకు వస్తుంది. సో మగవాళ్ళు మూత్రం పాస్ చేసేటప్పుడు ఆ గ్రంథి ద్వారా యూరిన్ బయటకు వస్తుంది. ఇది సహజంగా వయసు పెరిగే కొద్దీ గ్రంథి పెరగడం జరుగుతుంది. మన బాడీలో వయసు పెరిగే కొద్దీ చేంజెస్ వస్తాయి. హెయిర్ తెల్లగా కావడము ఇలాంటివి. అలాగే గ్రంథి కూడా పెరిగి అది యూరిన్ ప్యాసేజ్ను కంప్రెస్ చేస్తుంది. ఇది కొంతమందిలో మిగతా ఆర్గన్స్లో క్యాన్సర్ వచ్చినట్లు ప్రోస్టేట్ గ్రంథిలో కూడా క్యాన్సర్ వస్తుందండి. సో ఇది దీనికి ఎగ్జాక్ట్గా రీజన్ అంటే మనకు ఒకటి బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్ అంటారు దీన్ని. మిగతా క్యాన్సర్స్ లాగా కాకుండా కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు డిఫరెంట్ సిమ్టమ్స్, స్టేజ్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో బేసిక్గా చెప్పాలంటే ప్రోస్టేట్ పెరగడం వల్ల వచ్చే సిమ్టమ్స్ దీన్ని బీపీహెచ్ అంటారు, అంటే బినైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్. దీనివల్ల యూరిన్ సిమ్టమ్స్, యూరిన్ తరచుగా రావడము, ఆగాగి యూరిన్ రావడము, ఇవి సిమ్టమ్స్ ఉంటాయి. ఇదే సిమ్టమ్స్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో కూడా ఉండొచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలిసి ఈ సిమ్టమ్స్ బినైన్ ఎన్లార్జ్మెంట్, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అని యూరాలజిస్ట్ కలిసినప్పుడు కొన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేయడం జరుగుతుందండి. రైట్. అట్లాగే సార్, ఇప్పుడు ఇండియాలో, భారతదేశంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? నిజంగా కూడా అంత ప్రబలిందా? చాలా మంది మాట్లాడుతున్నట్టుగా అంత ఎక్కువగా ఉందా? ఒక 20 years బ్యాక్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఓన్లీ కన్ఫైన్ టు ద వెస్టర్న్ కంట్రీస్ అనుకునే వాళ్ళం, ఇది నాట్ సీన్ ఇన్ ఇండియా అని. బట్ వచ్చి మన చాలా చేంజెస్ చూసాం మనం. ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ కూడా వెస్టర్న్ లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది. మనం తినే ఆహారం కానీ, మనం వర్క్ చేసే కండిషన్స్ కానీ. సో దీనివల్ల ఇప్పుడు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఇండియాలో చాలా పెరిగి ఆల్మోస్ట్ లైక్ వెస్టర్న్ కంట్రీస్, యూఎస్, యూరోప్లో ఉన్న ఇన్సిడెంట్స్ మన కంట్రీలో చూస్తున్నాము. ఒకప్పుడు ఈవెన్ 20 years బ్యాక్ నేను ట్రైనింగ్గా ఉన్నప్పుడు చాలా రేర్గా చూసేవాళ్ళం ప్రోస్టేట్ క్యాన్సర్ని. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఎంత పెరిగి, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో, సిటీస్ లైక్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సిటీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు యూ టేక్ స్టాటిస్టిక్స్, almost 20% in 1 lakh are suffering from prostate cancer. సో ఇది బికాజ్ అర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మన దగ్గరకు వచ్చేసరికి లేట్ స్టేజ్ ఉంటుంది. అప్పుడు మనము క్యూర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఓన్లీ వీ కెన్ ట్రీట్ క్యూ పాలియేషన్. అర్లీ స్టేజ్ లో సిమ్టమ్స్ అని అంటే ఎట్లా గుర్తించాలి? అసలు ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి అనేది ఎట్లా గుర్తించే అవకాశం ఉంటుంది? అంటే జనరల్గా ఇది అంటుంటారు కదా సార్, 50 years దాటిన తర్వాత ఇట్లాంటి సమస్య అని. ఒకవేళ లోపల కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది బిఫోర్ 50 years అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు, సో వాళ్ళ సన్స్కి మేము చెప్తాం మీ ఫ్యామిలీలో ప్రోస్టేట్ క్యాన్సర్ హిస్టరీ ఉంది, సో యూ గో ఫర్ అర్లీ స్క్రీనింగ్. అట్లా వల్ల ఈవెన్ 45 years నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీ లేనప్పుడు 50-60 years తర్వాత ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సిమ్టమ్స్కి వస్తే benign enlargement of the prostate అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రోస్టేట్, క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రోస్టేట్ లో సిమ్టమ్స్ సిమిలర్ గా ఉంటాయి అర్లీ స్టేజ్ లో. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అంటే యూరినరీ సిమ్టమ్స్, యూరిన్ ఆగి రావడము, దార సన్నగా రావడము,
ఫ్రీక్వెంట్గా రావడము, అర్జెన్సీ ఆపుకోలేకపోవడము, రాత్రిపూట ఎక్కువ సార్లు నిద్రలో లేవల్సి రావడము, ఇది ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే సిమ్టమ్స్. క్యాన్సర్ వల్ల ఉండొచ్చు, క్యాన్సర్ లేకుండా జస్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే హావ్ టు కన్సల్ట్ యూరాలజిస్ట్. అప్పుడు మేము ఈ సిమ్టమ్స్ దేని వల్ల వచ్చాయని కొన్ని పరీక్షలు చేస్తాం. యూజువల్గా చేసే టెస్ట్ ఏంటంటే బ్లడ్, యూరిన్ టెస్ట్ కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. తర్వాత యూరోఫ్లోమెట్రీ అని ఒక పరీక్ష. క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి PSA అని ఒక టెస్ట్ ఉంది, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని. ఈ టెస్ట్ చేయడం వల్ల ఇది పెరిగిందంటే దెన్ అది క్యాన్సర్ వల్ల పెరిగిందా, నాన్ క్యాన్సర్ వల్ల పెరిగిందా అని మనం తెలుసుకోవడానికి ఉంటుంది. అది కాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పేషెంట్లో రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం, అంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, మోషన్ కూర్చునే ద్వారం ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ ఫీల్ కావడం జరుగుతుంది. అది మనకు నార్మల్ గ్లాండ్, క్యాన్సరస్ గ్లాండ్ అని కొద్దివరకు తెలుస్తుంది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ సస్పిషన్, ఆ బ్లడ్ టెస్ట్లో అబ్నార్మాలిటీ ఉన్నా, మన ఫింగర్ టెస్ట్లో అబ్నార్మాలిటీ ఉన్నా, MRI స్కాన్ అనేది ఒకటి చేస్తాం. సో MP-MRI, దాంట్లో మనకు చాలా వరకు సస్పెషన్ తెలుస్తుంది. హౌ స్ట్రాంగ్ ఈజ్ అవర్ సస్పెషన్. అప్పుడు వెన్ ఎవర్ సస్పెషన్ ఇస్ స్ట్రాంగ్, అప్పుడు బయాప్సీ చేయడం జరుగుతుంది. బయాప్సీ చేసి బయాప్సీలో 100% మనకు తెలుస్తుంది క్యాన్సర్ ఉందా లేదా అని. దిస్ ఈస్ ద పాత్వే ఫర్ డయాగ్నోసింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్. రైట్. అట్లాగే డాక్టర్ గారు, ఒకవేళ ఇట్లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆఫ్టర్ ఆపరేషన్, సర్జరీ తర్వాత ఏదైనా అంటే ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలు, అంటే వాళ్ళు ఇట్లాంటి సెక్సువల్ సమస్యలు కావచ్చు, ఇట్లాంటి ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. సో అంటే ఫస్ట్ మనకు ఏ ఆపరేషన్ చేయాలని దాని గురించి చెప్తాను. మేము అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు మనం వీళ్ళందరినీ క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే కంప్లీట్గా క్యాన్సర్ మన బాడీలో లేకుండా క్యూర్ అంటాం. సో ఈ క్యూరేటివ్ ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సర్జరీ. ఇప్పుడు ఒకప్పుడు సర్జరీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ కావడం వల్ల రోబోటిక్ సర్జరీ, అంటే వెరీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఏంటంటే మనకు చేసే సర్జన్కు 3D విజన్, ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్ చాలా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తుంది. సో ఆ ప్రాస్టేట్ పక్కన నర్వ్స్ వెళ్తూ ఉంటాయి, అంటే మనకు సెక్షువల్ ఫంక్షన్కి సంబంధించిన నర్వ్స్, యూరిన్ కంట్రోల్కి సంబంధించిన నర్వ్స్ అంటాం, కాంటైనర్స్ అంటాం. ఆ నర్వ్స్ని మనము స్పేర్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో మనకు రోబోటిక్ సర్జరీలో సో ఎగ్జాక్ట్గా క్యాన్సర్ మాత్రమే రిమూవ్ చేసి ఆ నార్మల్ స్ట్రక్చర్స్ని న్యూరోవాస్కులర్ బండిల్ అంటాం, వాటి డ్యామేజ్ చేయకుండా రిమూవ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అవి డ్యామేజ్ అయితే కొంచెం క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఆ నర్వ్స్ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అప్పుడు సెక్షువల్ ఫంక్షన్ డెఫినెట్గా అఫెక్ట్ అవుతుంది. అంటే ఏ స్టేజ్ డాక్టర్ గారు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంటుంది కదా, ఏ స్టేజ్లో వస్తే ఇట్లాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండొచ్చు? ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోస్ అంటే క్యాన్సర్ ప్రోస్టేట్లోనే ఉండి బయటకు స్ప్రెడ్ కావట్లేదు, ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద ప్రోస్టేట్ అంటాం, దాన్ని లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఆ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు సర్జరీ చేస్తే ఆ నర్వ్స్ని ప్రిజర్వ్ చేస్తాం, యూరిన్ కంట్రోల్ ఉంటుంది, సెక్షువల్ ఫంక్షన్ కూడా మనం ప్రిజర్వ్ చేయడానికి వీలవుతుంది. అంటే ఎర్లీ స్టేజ్లోనే మీరు ఇందాక చెప్పినట్టుగా సిమ్టమ్స్ గుర్తించి ఒకవేళ కన్సల్ట్ అవుతే ఇట్లాంటి సమస్య లేకుండా మనం చూసుకోవచ్చు. అట్లాగే ఎట్లా ఉంటుంది అంటే మీరు వంశపారంపర్యంగా కూడా ఇట్లాంటి సమస్య ఉంటుందని చెప్పారు. సో ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక వీళ్ళు ఎట్లాంటి సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ డయాగ్నోస్ చేయించుకోవచ్చా, చూయించుకుంటూ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా దే హావ్ టు కన్సల్ట్ యూరాలజిస్ట్. అప్పుడు వాళ్ళని PSA అని ఇందాక చెప్పాను కదా, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, ఆ టెస్ట్ వాళ్ళకి రెగ్యులర్గా చేయడం జరుగుతుంది, వన్స్ ఎ ఇయర్ వాళ్ళ రిస్క్ కేటగిరీ బట్టి. దెన్ వెన్ ఎవర్ సస్పెషన్ ఉన్నప్పుడు MRI స్కాన్ కూడా చేయవలసి ఉంటుంది. అట్లాగే డాక్టర్ గారు, ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయా? ఫుడ్ హ్యాబిట్స్ దాన్ని బట్టి ఎట్లా ఉంటుంది? నో డెఫినెట్ ప్రూవెన్ ఫుడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే దేర్ ఆర్ సమ్ హైపోథసిస్ ఉన్నాయి, కానీ ప్రూవెన్ ఏ ఫుడ్ నాట్ రిలేటెడ్ టు ప్రాస్టేట్ క్యాన్సర్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ జెనెటిక్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. సమ్ మినరల్ సెలీనియం, ఇవి మినరల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని ఉన్నాయి, కానీ బట్ దే ఆర్ నాట్ 100% ప్రూవెన్. తర్వాత అట్లాగే ఒకవేళ వాళ్ళు కొంచెం ఆలస్యం చేసిండ్రు, స్టేజ్ దాటింది, ఆ టైంలో ఎట్లాంటి చికిత్స అందుబాటులో ఉంది? సో ఇప్పుడు లోకలైజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం డిస్కస్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. అంటే ప్రాస్టేట్ని దాటి బయట చుట్టుపక్కల అవయవాలకు స్ప్రెడ్ అయింది. యూజువల్గా ఏంటంటే ఇది బోన్ స్ప్రెడ్ అవుతుంది. వన్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ బోన్ స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని బోన్ మెటాస్టసిస్ అంటాము. సో అప్పుడు బోన్ పెయిన్స్, బాడీలో సివియర్ బోన్ పెయిన్స్ వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు, ఆ ఏజ్ రిలేటెడ్ బోన్ పెయిన్స్ ఇది అనుకుంటారు. సో ఇలా బోన్ పెయిన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మనము డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ ఇది డిఫరెంట్ లైన్స్లో ఉంటుంది. అంటే ట్రై టు కంట్రోల్ ది క్యాన్సర్
వీ కెనాట్ క్యూర్ ఇట్ బై కంట్రోల్ ది క్యాన్సర్. ఇప్పుడు కొత్తగా హార్మోన్, నేను ఇందాక చెప్పినట్లు హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్ కాబట్టి బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గించడానికి దేర్ ఆర్ సో మెనీ మెడిసిన్స్. ఇప్పుడు కొత్తగా మనకు LHRH అగోనిస్ట్ అని, అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ పెరగడానికి టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్. సో ఆ హార్మోన్ని బాడీలో తగ్గిస్తాం ఇంజెక్షన్స్ ద్వారా కానీ, మెడికేషన్స్ టాబ్లెట్స్ ద్వారా కానీ. సో ఈ లాస్ట్ 5-10 yearsలో సో మెనీ న్యూ మెడిసిన్స్ హెవ్ కమ్. సో ఆ మెడిసిన్స్ వల్ల క్యాన్సర్ని చాలా వరకు కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అంటే సర్జరీ అవసరం లేకుండా, సర్జరీ చేయడానికి ఆ స్టేజ్లో అవకాశం ఉండదు. అంటే లైఫ్ స్పాన్ పెంచడానికి సర్జరీ చేయడానికి అవకాశం ఉండదు. ఓన్లీ వీ కెన్ ప్రొలాంగ్ బై గివింగ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్. కీమోథెరపీ కూడా కొద్ది వరకు పనిచేస్తుందండి కొద్ది వయసులో. అంటే మనం స్టేజ్ 4 క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు హార్మోన్ ట్రీట్మెంట్తో పాటు కీమోథెరపీ కూడా ఇస్తాము. దానివల్ల కూడా మనం చాలా వరకు మనం వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. సో ఆ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? యూజువల్గా ఫుడ్ హ్యాబిట్స్ ఏం మార్చాల్సిన అవసరం. ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు కంటిన్యూగా అబ్జర్వేషన్లోనే ఉండాలా? అంటే ఎప్పటికీ కూడా చెకప్కి రావడాలు ఇట్లాంటివన్నీ కూడా లేదు అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎట్లా ఉంటుంది? సర్జరీ అయిన తర్వాత కూడా మనకు క్యాన్సర్ కొంతమందిలో మళ్ళీ రెక్కరెన్స్ అంటారు. అంటే బాడీలో మనం వాట్ ఎవర్ మన కంటికి కనిపించే ప్రాస్టేట్ రిమూవ్ చేస్తాం, కానీ బాడీలో ఆల్రెడీ కొన్ని క్యాన్సర్ కణాలు తిరుగుతూ ఉంటాయి బ్లడ్లో, సర్క్యులేటింగ్ క్యాన్సర్ సెల్స్ అంటాము. అవి మేబీ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఎక్కడైనా లాడ్జ్ అయ్యి అవి పెరగడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని రెక్కరెన్స్ అంటాం. అది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఎవ్రీ 1 year ఇనిషియల్గా ఎవ్రీ 3 months రమ్మని చెప్తాము. అప్పుడు PSA అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆపరేషన్ అయిన తర్వాత PSA అనేది చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. నార్మల్లీ ఇట్ షుడ్ బి less than 4. సర్జరీ తర్వాత ఇట్ షుడ్ బి 0. డెసిమల్ రేంజ్లో ఉంటుంది. సో అలాగే ఉండాలి అది. ఒకవేళ అది పెరగడం స్టార్ట్ అయిందంటే బాడీలో ఎక్కడో క్యాన్సర్ ఉన్నట్లు అప్పుడు మనకు డౌట్ ఉంటుంది. సో దాన్ని నిర్ధారణ చేయడానికి ఇప్పుడు లేటెస్ట్గా పెట్ స్కాన్ వచ్చింది, PSMA పెట్ స్కాన్ అని. ఆ పెట్ స్కాన్ చేస్తే అప్పుడు మనకు బాడీలో క్యాన్సర్ ఎక్కడ ఉందో డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో ఆ ఏరియాని బట్టి ట్రీట్మెంట్, అగైన్ రేడియేషన్ ఇస్తాం కొద్దిమందిలో. ఒకవేళ మనం ఆపరేషన్ చేసిన చోటనే మళ్ళీ క్యాన్సర్ పెరగడం స్టార్ట్ అయితే అప్పుడు ఆ ఏరియాకు రేడియేషన్ ఇస్తాము. ఒకవేళ మళ్ళీ ఇట్ హెస్ స్ప్రెడ్ టు అదర్ ఆర్గాన్స్ అంటే దాన్ని రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అట్లాగే ఈ కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్లో అదేవిధంగా మీ దగ్గర ఎట్లాంటి అధునాతన చికిత్స? డాక్టర్ గారు, ఇందాక మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం అట్లాగే కామినేని ఎల్బీ నగర్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఎట్లాంటి చికిత్స అందుబాటులో ఉంది? తర్వాత రోబోటిక్ సర్జరీ కూడా అక్కడ చేస్తున్నారు దీనికి సంబంధించి అని తెలిసింది. సో వాటి గురించి ఏం చెప్పారు? ఇందాక నేను చెప్పినట్లు అర్లీ స్టేజ్లో క్యాన్సర్ను క్యూర్ చేయడానికి వీలవుతుంది. దీనికి రోబో పరికరం ద్వారా మనము మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి వీలవుతుంది. ఓకే. సో ఇక్కడ మా కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్లో CMR వర్సియస్ అనే రోబోటిక్ టెక్నాలజీ ఉందండి. ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రాడికల్ ప్రాస్టెక్టమీ, అంటే కంప్లీట్గా ప్రాస్టేట్ని రిమూవ్ చేయడం అంటారు, రాడికల్ ప్రాస్టెక్టమీ సర్జరీ చేస్తున్నాము. సో అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసిన పేషెంట్స్కు వీఆర్ గివింగ్ దెమ్ క్యూర్ బై డూయింగ్ దిస్ సర్జరీ. సో పేషెంట్స్ షుడ్ కెన్ అవైల్ దిస్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద హాస్పిటల్. రైట్. అట్లాగే ఇవన్నీ విన్న తర్వాత చాలామంది అనుకుంటారు అంటే ఇవన్నీ మనం అఫోర్డ్ చేయలేము, మనం పెట్టలేము అన్నట్టుగా కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. ఏ విధంగా ప్రైస్ ఎట్లా ఉంటుంది అసలు ఈ సర్జరీకి కావచ్చు వీటికి? అట్లా స్టేజ్ వైజ్గా ఉంటుంది కదా? సో అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు ఇందాక చెప్పినట్లు రాడికల్ ప్రాస్టెక్టమీ సర్జరీ అవసరము. ఈ సర్జరీ దీన్ని ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లాప్రోస్కోపీ ద్వారా, రోబోటిక్ సర్జరీ ద్వారా. సో రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నేను ఇందాక చెప్పినట్లు ఆ చుట్టూ ప్రాస్టేట్ పక్కన వచ్చే నర్వ్స్ని స్పేర్ చేయొచ్చు, సర్జన్ కంఫర్ట్ ఉంటుంది, కాంప్లికేషన్స్ లెస్, పేషెంట్ అర్లీ రికవరీ, ఇంటికి త్వరగా వెళ్తారు, దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ వర్క్ అర్లీ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది. ఈ టెక్నాలజీ ఈజ్ ఎక్స్పెన్సివ్, మెషిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, దాని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మళ్ళీ కాస్ట్లీ, ఎక్కువ సార్లు యూజ్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు చాలా కార్పొరేట్ హాస్పిటల్లో అరౌండ్ 3 to 4 lakhs చార్జ్ చేస్తున్నారు ఈ రోబోటిక్ సర్జరీకి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా ఇది ఇప్పుడు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో కామన్ మ్యాన్ కూడా ఈ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. సో సమ్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ డూయింగ్, ఈవెన్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా ఇది రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నాము. సో కామనేన్లో కూడా వీఆర్ డూయింగ్ అట్ మచ్ సబ్సిడైజ్డ్ ప్రైస్ ఫర్ పేషెంట్స్. సో ఇట్ ఈస్ నౌ ఇన్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో కూడా ఇండియన్ రోబో వచ్చింది. ఇంతవరకు మనము అమెరికన్ రోబోస్ వాడుతున్నాం, ఇప్పుడు ఇండియన్ రోబో కాస్ట్ కూడా తగ్గింది, దానివల్ల ఓవరాల్ కాస్ట్ తగ్గుతుంది. పేషెంట్ త్వరగా ఇంటికి పోవడం వల్ల హాస్పిటల్ స్టే తగ్గుతుంది. సో అది కూడా వన్ యాడ్స్ టు లెస్ కాస్ట్. రైట్. అట్లాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కొత్త చాలా డ్రగ్స్ కూడా వచ్చాయన్నట్టుగా విన్నాం, నిజమేనా? అంటే ఇంకా కొంచెం త్వరగా క్యూర్ అయ్యే విధంగా మంచి టెక్నాలజీతోని చాలా డ్రగ్స్ కూడా వచ్చాయని చెప్తా ఉన్నారు. అవునండి. సో ఇప్పుడు లోకలీ అడ్వాన్స్డ్ అండ్ మెటాస్టాటిక్ అంటే grade 3, grade 4 క్యాన్సర్స్లో మనం
కంప్లీట్ గా క్యూర్ చేయలేకపోయినా ఇప్పుడున్న ప్రజెంట్ న్యూ టెక్నాలజీ న్యూ డ్రగ్స్ వల్ల లైఫ్ స్పాన్ చాలా పెంచగలుగుతున్నాం. ఒకసారి బోన్ స్ప్రెడ్ అయితే 5 years బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు దే ఆర్ లివింగ్ అప్ టు 10 years ఆల్సో. అంటే ఈ కీమోథెరపీ అయితేనేమి, డోసిటాక్సిల్ అనే కీమోథెరపీ వచ్చింది కొత్తగా, అది ఒక బూన్ అని చెప్పొచ్చు ఈ పేషెంట్స్కు. ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ వచ్చాయి, అంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మాడిఫై చేసి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తాం. ఆ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ కానీ ఇంకా న్యూ డ్రగ్స్ లైక్ పార్ప్ ఇన్హిబిటర్స్ అని సో మెనీ న్యూ డ్రగ్స్ హెవ్ కమ్. సో ఇవి ఏ పేషెంట్స్ సూట్ అవుతుందని కొన్ని జెనెటిక్ టెస్ట్ చేస్తాం. వాళ్ళ బాడీలో ఏ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఏ క్యాన్సర్ సెల్స్ని ఏ జీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయని. దానికి అనుగుణంగా వీ కెన్ కాల్ ఇట్ ఏ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. సో అడ్వాన్స్ స్టేజ్ పేషెంట్లో ఉన్న బ్లడ్లో నుంచి ఆ క్యాన్సర్ టిష్యూలోంచి జెనెటిక్ టెస్ట్ చేసి దానికి అనుగుణంగా న్యూ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో దీనివల్ల చాలా మనము కంపేర్ టు 5 years బ్యాక్ ఇప్పుడు లైఫ్ స్పాన్ చాలా ఇంప్రూవ్ అయింది, పెరిగింది. హార్మోన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ, ఇవి 3 మెయిన్ స్టెప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అట్లాగే డాక్టర్ గారు ఇప్పుడు లైఫ్ స్పాన్ అయితే పెంచుతున్నారు, సో వాళ్ళు పడే ఇబ్బందులు అంటే పెయిన్ ఇది తగ్గుతుందా? డెఫినెట్లీ. సో దర్ ఆర్ 2 lines ఆఫ్ ట్రీట్మెంట్. ఒకటి క్యాన్సర్ కంట్రోల్, సెకండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఈ బోన్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా సివియర్ బోనీ పెయిన్స్ ఉంటాయి. సో బోన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి డ్రగ్స్ లైక్ కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్, బోన్ రీమోడలింగ్ డ్రగ్స్ అని ఉన్నాయి. అంటే బోన్ ఫ్రాక్చర్, కొంతమంది దే కమ్ విత్ ఫ్రాక్చర్. ఆ ఫ్రాక్చర్ మనం డయాగ్నోస్ టెస్ట్ చేసేటప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ అని తెలుస్తుంది. ఈ ఫ్రాక్చర్ ఎందుకు వచ్చిందని తెలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ బోన్ స్ప్రెడ్ అయ్యి ఆ బోన్ విరగడం వల్ల దే కమ్ టు హాస్పిటల్. సో వీ గెట్ రెఫరల్ ఫ్రమ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్. సో దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఆ స్టేజ్ వరకు పోకుండా ఇప్పుడు బోన్ హెల్త్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్. రైట్. అట్లాగా మీరు చెప్తున్నట్టుగా ఫస్ట్ స్టేజ్లో మనం దాన్ని కంట్రోల్ చేస్తాం, క్యూర్ చేస్తాం, అయిపోతుంది. సో ఎవ్రీ మంత్ కానీ లేదంటే రెగ్యులర్గా చెకప్ అయితే ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, రికరెన్స్ ఉంటుంది కాబట్టి. ఒకసారి క్యాన్సర్ క్యూర్ అయినా కూడా దే హావ్ టు బి ఆన్ ఫాలో అప్. ఏ స్టేజ్ అయినా, ఏ స్టేజ్, అర్లీ స్టేజ్లో అయితే మినిమం 5 years దే హావ్ టు కమ్. 5 years వరకు రెగ్యులర్ గా మిమ్మల్ని కలుస్తూ ఉండాలి. ఈవెన్ లోకలైజ్డ్ స్టేజ్ లో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసినా కూడా అడ్వాన్స్ స్టేజ్ లో ఇంకా లైఫ్ లాంగ్ దే హావ్ టు బి ఫాలో కలవాల్సిందే. ఎందుకంటే వీ నెవర్ నో ఎప్పుడు ఈ హార్మోన్ ట్రీట్మెంట్ ఒక పెక్యులారిటీ ఏంటంటే మనం ఇనిషియల్ గా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ బాగా తగ్గిపోతుంది, పిఎస్ఎన్ బాగా తగ్గిపోతుంది. ఆఫ్టర్ 2 to 3 years తర్వాత ట్యూమర్ బికమ్స్ హార్మోన్ రెసిస్టెంట్. అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ పని చేయవు, అలవాటు పడిపోతాయి, ట్యూమర్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. దీన్ని క్యాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం. అప్పుడు దీనికి వీ గివ్ సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, న్యూ హార్మోనల్ ఏజెంట్స్ అని వచ్చాయి, అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ పిఎస్సి తగ్గుతుంది. అట్ ఎవ్రీ స్టేజ్ ద క్యాన్సర్ చేంజెస్ ఇట్స్ బిహేవియర్. సో అప్పుడు మనం న్యూ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై దే హ్యావ్ టు బి ఆన్ రెగ్యులర్ ఫాలో అప్. అంటే ఇతరత్ర సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? మీరు ఇందాక చెప్పారు దీంతో పాటు ఈ బాడీ పెయిన్స్ కావచ్చు, ఇట్లాంటిది ఒకటి బోన్కి సంబంధించి ఇంకా ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి క్యాన్సర్ ఉంటే కనుక? బోన్ స్ప్రెడ్ అయితే బోనీ పెయిన్స్, ఇది ఇంకా బయటికి ప్రాస్టేట్ నుంచి బయటకు వచ్చి యూరిన్ ట్యూబ్స్ అంటే యూరిటర్స్ ఇన్వాల్వ్ అయితే యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రీనల్ ఫెయిల్యూర్ అది రావచ్చు. ఇప్పుడు ఇట్ గోస్ టు అదర్ సాలిడ్ ఆర్గాన్స్ లైక్ బాడీలో లివర్కి కానీ లంగ్స్ కానీ స్ప్రెడ్ అయితే లివర్ ఎఫెక్ట్, లివర్ మెట్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, లంగ్స్ స్ప్రెడ్ అయితే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవన్నీ లేట్ స్టేజెస్ లో వస్తాయి. సో వీటికి ఏంటంటే మనం పెట్ స్కాన్ చేయడం వల్ల డయాగ్నోస్ చేయడం అవుతుంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది ఏంటి అనేది దాంట్లో మనకు ఆ డాట్స్ కనిపిస్తుంటుంది. పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అనేది అది కూడా ఒక న్యూ థింగ్. ఇట్ హస్ టోటలీ చేంజ్ ద వే వి మేనేజ్ ప్రోస్టేట్. ఒకప్పుడు లేదు, ఒక 5 years బ్యాక్ పిఎస్ఎంఏ పెట్ స్కాన్ లేదు. ఇప్పుడు చాలా సెంటర్స్ లో పిఎస్ఎంఏ పెట్ స్కాన్ వచ్చింది. ప్రతి క్యాన్సర్ కి కూడా ఖచ్చితంగా పెట్ స్కాన్ చేస్తున్నారు, కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కు స్పెసిఫిక్ గా పిఎస్ఎంఏ పెట్ స్కాన్, దట్ స్పెసిఫిక్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో అది ఆ రేడియో ట్రేసర్ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తుంది. సో దానికి అనుగుణంగా మనం ఎక్కడ ఉంటే అక్కడ టార్గెటెడ్ ట్రీట్మెంట్ లాగా ఇవ్వడానికి వీలవుతుంది. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ కామినేనిలో ఎట్లాంటి చికిత్స అందుబాటులో ఉంది అనేది. ఇప్పుడు 4th స్టేజ్లో వస్తే కనుక మినిమం 10 years లైఫ్ స్పాన్ పెంచే అవకాశం ఉంటుంది? పాసిబుల్ అండి. అంటే అది డిపెండ్స్ అపాన్ ది గ్రేడ్ ఆఫ్ ద క్యాన్సర్. కొన్ని వెరీ హై గ్రేడ్ క్యాన్సర్స్ అని ఉంటాయి, కొన్ని ఇంటర్మీడియట్ గ్రేడ్. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళింది అని అంటే వీళ్ళు గుర్తించకపోవడమా, నిర్లక్ష్యమా, లేదంటే ఏమవుతుందిలే అని అనుకోవడమా, ఎట్లా అంత గమనించకుండానైతే ఉండలేరు? రెండు రకాలుగా ఉండొచ్చు పాసిబిలిటీ. కొంతమంది యూరిన్ సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు, డాక్టర్ని కలవరు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా డాక్టర్ని కలవరు, అప్పుడు మనం పేషెంటే తప్పనొచ్చు. కొంతమంది ప్రాబ్లం ఏం సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్లీ దే కమ్ టు 4th stage.
ఓ ఎట్లా అది? అది ఇంకా సిమ్టమ్స్ ఉండవు ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అవుటర్ పార్ట్ నుంచి వస్తుంది అది. ఓకే. సో ప్రాస్టేట్ గ్రంథి తీసుకుంటే పెరిఫెరల్ జోన్ నుంచి వస్తుంది అది. సో అది పెరిగి యూరిన్ సిమ్టమ్స్ వచ్చేంత వరకు ముందే బోన్స్ స్ప్రెడ్ అవుతుంది ఒక్కొక్కసారి అది. సో అలాంటప్పుడు డైరెక్ట్లీ ఇందాక నేను చెప్పాను కదా, దే కమ్ విత్ ఫ్రాక్చర్స్, వాళ్ళకి తెలియదు అప్పుడు. సో అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తే బికాస్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ దే హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అని తెలుస్తుంది. అట్లాగే మీలాంటి వాళ్ళు, అట్లాగే కామినేని హాస్పిటల్లో కూడా వాళ్ళు అందరూ కూడా దీని గురించి బాగా అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందరికి, ప్రజల్లోకి. ఎంతవరకు వెళ్ళిందంటారు ఇది? చాలా వరకు అండి. ఒక I can say significant change has come in the patients. Either media like you people or print media కానీ డాక్టర్స్ కూడా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. దిస్ సంథింగ్ కాల్డ్ ప్రాస్టేట్ మంత్ అనే ఒక సెప్టెంబర్ మంత్ వీ ట్రీట్ ఇట్ as ప్రాస్టేట్ మంత్ టు క్రియేట్ అవేర్నెస్ అందరిలో. అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళు మీ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకండి. మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఎలాంటి యూరిన్ సిమ్టమ్స్ ఉన్నా కూడా డాక్టర్ యూరాలజిస్ట్ కలవాలి. ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ మనం ఎట్లా బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ అందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం వెళ్ళి. అలాగే సింపుల్ టెస్ట్ PSA అనే ఒక బ్లడ్ టెస్ట్, ఆ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవచ్చు. ఎంత ఉంటుంది అది? అది 300 అంతే బ్లడ్ టెస్ట్ అది. సో ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు అది వాల్యూని బట్టి మరి తర్వాత ఎంత ఫ్రీక్వెంట్ గా చేయాలని మనం తెలుసుకోవచ్చు. సో ఆ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల వీ కెన్ డయాగ్నోస్ లేకుండా ఒకసారి చేయించుకుంటే నో హార్మ్. జస్ట్ లైక్ బ్లడ్ టెస్ట్, అంతే కదా. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనం వీ కెన్ ఐడెంటిఫై ప్రాస్టేట్ క్యాన్సర్ అర్లీ స్టేజ్ లో. ఒక PSA పెరిగింది అనుకోండి, పేషెంట్ కి ఏం సిమ్టమ్స్ ఉండవు, అప్పుడు దెన్ వీ కెన్ స్టార్ట్ ట్రీటింగ్, వీ కెన్ క్యూర్ ద క్యాన్సర్. అంటే ఈ టెస్టులు ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా ఏదైనా బ్లడ్ టెస్టులు చేయించుకుంటే దాంట్లో యాడ్ చేయడం బెస్ట్. మంచిది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50 years అట్లీస్ట్ వన్స్ యూ షుడ్ గో ఫర్ PSA టెస్టింగ్. అది కొంచెం గ్రే జోన్ పెరిగింది అనుకోండి, మనం బయాప్సీ చేస్తాం, బయాప్సీ నెగటివ్ వచ్చింది, దెన్ స్టిల్ యూ షుడ్ గో ఫర్ రెగ్యులర్ PSA స్క్రీన్ టెస్టింగ్. అంటే రెగ్యులర్ గా డాక్టర్ గారు మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా ఇట్లాంటి పేషెంట్స్, వీళ్ళంతా ఎవరు వస్తుంటారు ఎక్కువ? అంటే అర్బనా, రూరలా, ఎక్కడ ఎక్కువ? అంటే బోత్ ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పేషెంట్స్ చూస్తాము. అంటే ఆబ్వియస్లీ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ లిటరసీ. వాళ్ళు వస్తారు, సమ్ పీపుల్ PSA కోసమే వచ్చి స్క్రీన్ చేయించుకుంటారు. ఓకే. బట్ వీసీ రూరల్ పీపుల్ ఇంత అవేర్నెస్ లేదు, వాళ్ళు యూరిన్ సిమ్టమ్స్ ఉంటేనే వస్తారు, లేదంటే స్టేజ్ 4th లో 3rd లో వస్తారు. సో ఈ అంటే బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వల్ల ఈ షుడ్ గో టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎందుకంటే ఆ స్టేజ్ వరకు పోకూడదు మన పేషెంట్స్, దే షుడ్ నాట్ గో టు లేట్ స్టేజ్ అండ్ సఫర్. సో అర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసి క్యూర్ చేస్తే మనము వీ కెన్ డెఫినెట్లీ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. దే విల్ నాట్ బి బర్డన్ టు దేర్ ఫ్యామిలీస్. ఇంత ఎక్కువ ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా కూడా దేర్ ఆల్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్. నేను ఇందాక చెప్పినట్లు ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. కీమోథెరపీ కానీ దానికంటే బెస్ట్ మీరు అన్న 300 టెస్ట్ చేయించుకుంటే అన్ని తప్పించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసి క్యూర్ చేయడం అవుతుంది, వీలవుతుంది. సో దిస్ మెసేజ్ షుడ్ గో టు ఎవ్రీబడి. అందరూ తెలుసుకొని గో ఫర్ రెగ్యులర్ స్క్రీనింగ్, టెస్టింగ్ అండ్ లేట్ స్టేజ్ లో డయాగ్నోస్ చేయకుండా మనము అర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేస్తే మంచిది. అట్లాగే ఫైనల్ గా కూడా మనం టీవీ చూసే ప్రేక్షకులకు, ప్రజలందరికీ ఏం చెప్తారు మీరు? దీనికి సంబంధించి ఎట్లా అవేర్నెస్ గా ఉండాలి, ఏంటి ఫైనల్ గా ఏం చెప్తారు? సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మిగతా క్యాన్సర్స్ తో పోలిస్తే అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు. కానీ కొన్ని స్టేజెస్ ఆఫ్ ప్రాస్టేట్, కొన్ని గ్రేడ్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్, హై గ్రేడ్ క్యాన్సర్స్ అవి ఎఫెక్ట్ చేస్తాయి. సో లైక్ ఎనీ అదర్, మనము కొందరు బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలా స్క్రీనింగ్కి వెళ్తారు, మనం కూడా ఈ స్క్రీనింగ్కి వెళ్ళి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50 years మెన్ షుడ్ గో ఫర్ స్క్రీనింగ్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మరీ తప్పకుండా స్క్రీనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తగు పరీక్షలు చేసి వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు. చాలా చక్కగా ఈ క్యాన్సర్ని ఏ విధంగా, ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చు, అరికట్టవచ్చు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రాణాలు తీసే నిశ్శబ్ద హంతకిగా మారాల్సినటువంటి అవసరం లేదు. ముందస్తు పరీక్షలు అంటే స్క్రీనింగ్ ఇట్లాంటివి చేసుకుంటే అవగాహన, అదేవిధంగా రోబోటిక్ సర్జరీ వంటి అత్యాధునిక చికిత్సలను సకాలంలో తీసుకోవడం ద్వారా లక్షలాది మంది భారతీయ పురుషులు క్యాన్సర్ను జయించి పూర్తిగా కూడా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కూడా గడపొచ్చు అంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు 50 ఏళ్లు పైబడిన పురుషులైనా లేదా మీకు తెలిసిన వారు ఆ వయసులో ఉన్నా వారి ఆరోగ్యం గురించి మాట్లాడడం ప్రారంభించండి. ఆరోగ్యం అంటే కేవలం జబ్బు లేకపోవడం మాత్రమే కాదు, సమయం ముందే ధైర్యంగా స్పందించడం కూడా దీంట్లో చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం వీక్షించినందుకు ధన్యవాదాలు. పూర్తిగా
ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.